ఎంత మ్యాటర్ చెప్పుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు. మనం యేసు పోలికలోనికి, పౌలు పోలికలోనికి ఏమాత్రం మారగలిగామనేది ప్రాముఖ్యం. 40 ఏళ్ళు సత్యవాక్యాన్ని విన్నాం. అయినా ఒక చిన్న మాట తేడా వస్తే తట్టుకోలేం. నన్నెవరో పట్టించుకోలేదు అనుకుంటే ఫ్లేరప్ అయిపోతాం, భగ్గున మండిపడతాం. లోకస్తులు కూడా అలాగే చేస్తారు. మనం రక్షణ పొందకముందు అలాగే చేసేవాళ్ళం. రక్షణ పొంది 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా ఇంకా అలాగే. నేను గమనిస్తూనే ఉన్నాను, ఎవరిలోనూ అహం చావలేదు. మంచిగా పోషిస్తున్నారు అహాన్ని. ఏ చిన్న తేడా, చిన్న అవమానం వచ్చినా భగ్గున మండిపడతారు, కయ్యానికి కాలు దువ్వుతారు. మర్మాలు చెప్తా ఉన్నాను నేను. క్రీస్తు పోలికను మాత్రం ప్రజలలోనికి తేలేకపోయాను. ఎక్కడ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కానీ, ఉత్తర భారతదేశ ప్రజానీకం కానీ మెప్పు పొందగలిగాను, ఘనత పొందగలిగాను. కానీ ఒక యేసు స్వరూపంలో ఒక వ్యక్తిని చెక్కిన వాడిగా మంచి పేరు పొందలేకపోయా. ఎవరి ఆహాన్ని వాళ్ళు బాగా పోషించుకుంటున్నారు, హార్లిక్స్లు, బోర్న్విటాలు ఇచ్చి. అసలు సంఘం ఎందుకు నడిపిస్తున్నా నేను? మానేస్తే పోయిందేముంది? సంఘం మానేసి క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసి ఏదో ఆటో నడుపుకుంటే నాకు పూట గడిచిపోదా? నాకు వచ్చు ఆటో నడపడం అని చాలాసార్లు అనిపిస్తుంది. యథార్థంగా చెప్తున్నా, అవసరమా ఈ మందిరము, సంఘము, నేను ఇంత కష్టపడడం ఈ వయసులో అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఎవరిని ఏం అనడం లేదు. అది నా ఓటమి, నా నిష్ప్రయోజకత్వం, వాగ్ధాటితో నడిపించేస్తున్న బండి. కానీ చెక్కడం పని జరగడంలే, ఎక్కడ రాళ్ళు అట్లాగే ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. 46 ఏళ్ల కిందట నేను అనుకున్నా, నేను ఎక్కువ రాత్రి మగళ్ళు విశ్రాంతి లేకుండా వాక్యం చెబితే విని 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 ప్రజలు నాలాగా అయిపోతారని అనుకున్నా. కానీ మా రెండో అక్క కమలక్క చెప్పేది, ఓరి పిచ్చోడా, అలాగెవర్రా, ఎవరు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉంటారు, అట్లాగే రాలిపోతారు, నువ్వు ఎవరిని మార్చలేవు, నువ్వు ఇలాగ అనుకుంటే ఆఖరణ జీవితపు చరమ దశలో బాగా గాయపడతావురా నువ్వు. మనం ఎవరిని మార్చలేము, అలాగ ఆశించొద్దు, చెప్పు, నీకు తెలిసిందేదో చెప్పు, కానీ ఎవడు మారుతాడు అనుకోకు అని చెప్పింది ఆమె. అలాగెలాగంట ఒక అక్కతో దెబ్బలాడా. మనము మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుచున్నామని బైబిల్లో వాక్యం అబద్ధమేనా? మనల్ని సృష్టించిన వాని పోలికగా మనం మార్చబడుచున్నాం అనేది అబద్ధమేనా? అలాగంట వెంట. కానీ ఆవేశపడి అక్కతో దెబ్బలాడితే అక్క నవ్వింది. నీకు ఆవేశమే, ఉద్రేకమే కానీ జీవితానుభవం లేదు కదా, కోప్పడకులే, కొన్నేళ్ళు అయ్యాక నువ్వే నా మాటలు నువ్వు అంటావని చెప్పింది. 1/2 శతాబ్దం సేవ చేసిన తర్వాత ఎవ్వరు ఎవరిని మార్చలేరు అని నాకు అర్థమైంది. చాలా విషయాలు. మరి
కొంతమంది వ్యక్తులు బాధ్యత లేని వ్యక్తులు. ఎంత చేసినా వాళ్ళని బాధ్యత గల వ్యక్తులుగా నేను మార్చలేకపోయాను. కాబట్టి సరే, ఏదేమైనా మరి వాస్తవాలను మనం అంగీకరించాలి, జీర్ణించుకోవాలి.